ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ వీఆర్ఓ అలాగే వీఆర్ఏ పోస్టులకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట. అలాగే ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అప్లికేషన్ ప్రాసెస్తో సహా కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. అలాగే వీఆర్ఓ వీఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలా ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ సిలబస్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దామండి. అలాగే చాలా మంది బుక్స్ అయితే అడుగుతున్నారు. బుక్స్ అనేది నేను వీడియో కింద ట్యాగ్ చేస్తున్నానండి, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఇలా వీఆర్ఓ అండ్ వీఆర్ఏకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేస్తే మీరు ఇచ్చిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుందండి. ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ఓ జాబ్స్ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారండి. సో మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్తనే చెప్పుకోవచ్చు అండి. సో ఇందులో మనకి వీఆర్ఓ అలాగే వీఆర్ఏ పోస్టులు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తున్నారనమాట. వీఆర్ఓ అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అండి. అదే వీఆర్ఏ అయితే మనకి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పోస్టులు అనమాట ఇవి వచ్చేసరికి. సో ఇందులో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి మనకి 7,914 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో చాలా కాలం తర్వాత మనకి ఇంత పెద్ద సంఖ్యలో వీఆర్ఓ వీఆర్ఏ పోస్టులకు నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల ఉత్సాహం నెలకొందండి. అండ్ ఇంకో విషయం అండి, ఈ 7,914 ఖాళీలు కూడా మనకి జిల్లాల వారీగా విడుదల చేస్తారనమాట. సో అందుకే ఎవరైతే వీఆర్ఓ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ నియామకాలు చేపడుతున్నారనమాట. అంటే రెవెన్యూ శాఖలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం అండి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఈ రిక్వైర్మెంట్ కోసం సిద్ధమవుతున్నారండి. అంటే ఎగ్జామ్ కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అలాగే వాటికి సంబంధించిన బుక్స్ అనేది వీడియో కింద ట్యాగ్ చేశానని చెప్పాను కదా. సో అవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇందులో మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 7,000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే వీఆర్ఓకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వీఆర్ఏకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా చూడండి. వీఆర్ఓకి వచ్చేసరికి 4,253 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ వీఆర్ఏకి అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ కి వచ్చేసరికి 3,661 అనమాట. సో ఈ పోస్టులు అన్ని కూడా మనకి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈ ఖాళీని భర్తీ చేయనున్నారనమాట. సో అందుకే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసామనేది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూద్దాం. వీఆర్ఓ అండ్ వీఆర్ఏ క్వాలిఫికేషన్ గురించి కూడా చాలా మందికి డౌట్ ఉందండి. సో వీఆర్ఓ పోస్ట్కి వచ్చేసరికి ఇంటర్ ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వీఆర్ఏ పోస్ట్కి వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ప్రస్తుతం ఉన్న అప్డేట్ ప్రకారం అయితే నేను క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి. సో నెక్స్ట్ మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ విడుదల కాబోతుంది త్వరలో. మ్యాక్సిమం నోటిఫికేషన్లో ఇదే క్వాలిఫికేషన్ అయితే ఉంటుందండి. ఒకవేళ చేంజ్ అయితే మీకు అప్డేట్ వెంటనే కూడా ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 3 దశల్లో అయితే జరుగుతుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి రాత పరీక్ష. ఈ రాత పరీక్షలో మీరు సెలెక్ట్ అయితే కనుక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంకా ఫైనల్గా మెరిట్ ఆధారంగా ఆ ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోస్లో మోడల్ పేపర్స్ కూడా షేర్ చేశానండి. ఆల్రెడీ పార్ట్ ఏకి సంబంధించిన మోడల్ పేపర్ అయితే కంప్లీట్ అయింది. పార్ట్ బికి సంబంధించిన అంటే పార్ట్ ఏలోకి సంబంధించిన అంటే జనరల్ అండ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ పార్ట్ బిలోకి వచ్చేసరికి మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. ఇది వచ్చేసరికి డ్రాయింగ్ అండ్ సర్వే గురించి అనమాట. సో దీని గురించి మీకు త్వరలోనే వీడియో అయితే షేర్ చేస్తాను. ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఎలా సాల్వ్ చేయాలి అనే దానిపై నెక్స్ట్ త్వరలో మీకు వీడియో అనేది షేర్ చేస్తాను. ప్రస్తుతం పార్ట్ ఏకి సంబంధించిన మోడల్ పేపర్ అనేది చెక్ చేసేయండి. ఒకవేళ కావాలి అంటే ఒకసారి మన ఛానల్లో ఉంటాయి చూడండి. అండ్ నెక్స్ట్ వీఆర్ఓ ఈ ఉద్యోగాలు ఎందుకు ప్రత్యేకం అంటే సో వీఆర్ఓ అండ్ వీఆర్ఏ జాబ్స్ కోసం అంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. అందులో ఈ వీఆర్ఓ వీఆర్ఏ జాబ్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తుంటారు అనమాట. సో ఈ వీఆర్ఓ వీఆర్ఏ ఉద్యోగాలు గ్రామ స్థాయిలో ప్రభుత్వ సేవలో కీలకమైనవి అనమాట. అలాగే భూ రికార్డులు, ఆదాయ ధ్రువపత్రాలు, కుల ధ్రువపత్రాలు, ప్రభుత్వ సంక్షేమ శాఖ అంటే వాటికి సంబంధించిన పథకాలు అమల్లోకి ఈ ఉద్యోగాల పాత్ర ముఖ్యమైనవి అనమాట. సో అందుకే ప్రతి నోటిఫికేషన్ భారీ పోటీలో ఉంటుందండి. సో ఇప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్ లో 7,900+ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ దరఖాస్తు చేసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు అండ్ మెయిన్ తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఇక్కడ చూసేయండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండి. వీఆర్ఓ పోస్ట్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, వీఆర్ఏకి సంబంధించిన ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి, అలా మీ యొక్క క్వాలిఫికేషన్ కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్, అండ్ నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్
సర్టిఫికేట్స్ అన్ని కూడా కంపల్సరీ మీ దగ్గర ఉండాలండి. మీరు ఆన్లైన్ ప్రాసెస్లో అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో అందుకే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. సో అలాగే ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలండి. సో మనకి వేకెన్సీస్ అప్డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే అప్డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి మనకి త్వరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. అది కూడా మనకి జిల్లాల వారిగా నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తారు. అంటే మెయిన్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తారు, కానీ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి నోటిఫికేషన్ ఓపెన్ అయ్యాక తెలుస్తుంది అనమాట. సో అందుకే ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేయాలండి. ఎందుకంటే మనకి వన్స్ నోటిఫికేషన్ ఓపెన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్కి ఎన్నో డేస్ అయితే టైం ఇవ్వరు అనమాట. సో అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన విత్ ఇన్ 20 to 1 month లోపల మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి. సో నోటిఫికేషన్ రాబోతుంది అని తెలిసినప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఇది పెద్ద సంఖ్యలో పోస్టులు రావడంలో చాలా అరుదు కాబట్టి పోటీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే సిలబస్ ప్రకారం చదవడం ప్రారంభిస్తే విజయం సాధించే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయండి. సో అందుకే వాటికి సంబంధించిన సిలబస్ అయితే ఇప్పుడు చూపించేస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఆర్ఏకి సంబంధించిన సిలబస్ అయితే చూసేద్దాం. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా క్లియర్గా చూసేద్దాం. సో ముందుగా విఆర్ఏకి సంబంధించిన సిలబస్ చూడండి. ఇందులో మనకి జనరల్ స్టడీస్లో ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్, సెకండ్ వన్ వచ్చేసరికి ఎకనామీ, అలాగే జనరల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, పాలిటీ గురించి, హిస్టరీ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీస్ గురించి, స్పోర్ట్స్ రిలేటెడ్ న్యూస్ గురించి, లేటెస్ట్ ఈవెంట్స్ గురించి, అలాగే పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్ గురించి. అంటే ఇందులో మనకి జనరల్ స్టడీస్ అనే ఒక బుక్ ఉంటుంది, అది తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ బుక్ నేను కింద ట్యాగ్ చేస్తాను చూడండి. అంటే చాలా మంది తెలియడం లేదనమాట. అంటే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళిన తర్వాత వ్యూ ప్రోడక్ట్ అని కనిపిస్తుందండి. సో దానిపై క్లిక్ చేయగానే బుక్స్ అయితే కనిపిస్తాయి అనమాట. సో ఒకసారి చెక్అవుట్ చేయండి. అలా పర్సన్స్ ఇన్ హెడ్లైన్స్ గురించి, స్పోర్ట్స్ గురించి, ఇలా మనకి జనరల్ స్టడీస్ పై ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ రీజనింగ్ చూడండి. లాజికల్ రీజనింగ్, సెలోజియం, పజిల్స్ గురించి, ఇన్పుట్ అవుట్పుట్, ర్యాంకింగ్, డైరెక్షన్స్. అంటే ఇది ఒక బుక్ తీసుకుంటే ఈ బుక్ లోనే మనకి ఆల్ టాపిక్స్ అయితే ఉంటాయి కాబట్టి సో అందులో వచ్చే టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ గురించి వస్తాయి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ గురించి వస్తాయి, సిట్టింగ్ అరేంజ్మెంట్, డేటా సఫిషియన్సీ, అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్. సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ మనకి కొన్ని టాపిక్స్ పైన మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయండి క్లాసెస్ వైజ్. అంటే కోడింగ్ అండ్ డీకోడింగ్ పైన ఒక వీడియో ఉంటుంది, బ్లడ్ రిలేషన్ మీద ఒక వీడియో ఉంటుంది, అలా ఒక టాపిక్ పై ఒక క్లాస్ అయితే ఉంటుంది. సో ఒకసారి వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. టైమ్ అండ్ డిస్టెంట్ గురించి ఒక వీడియో, అలాగే రేషియో అండ్ టైం గురించి, అంటే సో వాటిపై ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏమేం ఫార్ములాస్ ఉంటాయి, ఇలా అనమాట. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది కదా, సేమ్ ఒక వీడియో అయితే ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే ఏంటి, సో వాటిపై క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఒక వీడియో ఉంటుంది. సో అలా మనకి టాపిక్ వైజ్ క్లాసెస్ కూడా ఉంటాయి అనమాట. ఒకసారి చెక్అవుట్ చేయండి. అంటే ఎవరైతే విఆర్ఓ జాబ్స్కి, విఆర్ఏ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఒకసారి చెక్అవుట్ చేయండి. లేదంటే మీరే ఆ బుక్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇలా లాజికల్ రీజనింగ్లో ఉండే టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. జనరల్ స్టడీస్ అండ్ లాజికల్ రీజనింగ్ ఈ 2 బుక్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ విఆర్ఓ సిలబస్ చూడండి. ఇందులో మనకి పార్ట్ ఏ, పార్ట్ బి 2 పార్ట్స్ ఉంటాయి అనమాట. పార్ట్ ఏలో చూడండి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండి. ఇందులో జనరల్ నాలెడ్జ్ గురించి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్స్, జనరల్ ఇంగ్లీష్ గురించి, అలాగే కరెంట్ అఫైర్స్ గురించి, హిస్టరీ గురించి, ఇలా మనకి ఇండియన్ పాలిటీ ఆఫ్ గవర్నెన్స్ గురించి, అలాగే సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్, అంటే మన ఏపీలో జరిగే అన్ని స్కీమ్స్ గురించి, సొసైటీ గురించి అన్ని కూడా క్లియర్ గా తెలిసి ఉండాలన్నమాట. అలా పార్ట్ ఏకి సంబంధించిన టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. ఆల్రెడీ పార్ట్ ఏకి సంబంధించిన మోడల్ పేపర్ ఇంతకు ముందే షేర్ చేశానండి, అది కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చూసేయండి. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసరికి మనకి డ్రాయింగ్ అండ్ సర్వే గురించి అనమాట. ఏమేమి టాపిక్స్ అనేది ఇక్కడ క్లియర్గా చూసేయండి. ఇంకా పార్ట్ బికి సంబంధించిన మోడల్ పేపర్ అయితే షేర్ చేయలేదండి, త్వరలోనే షేర్ చేస్తాను. సో ఇందులో పార్ట్ బికి సంబంధించిన డ్రాయింగ్ అండ్ సర్వేకి సంబంధించిన టాపిక్స్ చూడండి. ఫస్ట్ చూడండి ఇంపార్టెన్స్ ఆఫ్ లెటరింగ్ అండ్ నెంబరింగ్ గురించి, అలాగే కన్వెన్షనల్ సైన్స్ అండ్ సింబల్స్ అంటే ఐఎస్ కోడ్స్ గురించి, ఫ్లోరింగ్ టైప్స్, ఇలా డిఫరెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి అనమాట డ్రాయింగ్ అండ్ సర్వే గురించి. ఒకసారి మోడల్ పేపర్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంటి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇలా మనకి పార్ట్ బిలో మనకి ఈ టాపిక్స్ పై మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ మనం అంటే సిలబస్ చూసేసారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, టైం డ్యూరేషన్ ఏంటి, ఎన్ని మార్క్స్ ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా చూసేద్దాం. ఫస్ట్ విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 minutes అనమాట. అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో ఇందులో మనకి జనరల్ స్టడీస్, అర్థమెటిక్, లాజికల్ రీజనింగ్ 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. జనరల్ స్టడీస్లో 60 questions 60 marks అండి. అండ్ నెక్స్ట్ అర్థమెటిక్లో వచ్చేసరికి 30 questions 30 marks అనమాట. అండ్ నెక్స్ట్ లాజికల్ రీజనింగ్లో 10 questions 10 marks అండి. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 అనమాట. ఇది విఆర్ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. అండ్ నెక్స్ట్ విఆర్ఓకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ చూసేద్దాం. ఇందులో చెప్పాను కదా పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది.
టైం డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్ అనమాట. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసరికి 0.25 అండి. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో పార్ట్ ఏలో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ బిలో డ్రాయింగ్ అండ్ సర్వేయింగ్ గురించి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయండి. అలా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసరికి 150 అనమాట. సో ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి నోటిఫికేషన్ అప్లికేషన్ క్లోజ్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్స్ అయితే అప్డేట్ ఇస్తారనమాట. ఎగ్జామ్ డేట్స్ అండ్ నోటిఫికేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ లాస్ట్ డేట్ అన్ని కూడా మీకు అప్డేట్ రాగానే వెంటనే కూడా షేర్ చేస్తానండి. ఇదనమాట విఆర్ఓ విఆర్ఏకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక వెంటనే కూడా కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. సో మరి మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. మర్చిపోద్దండి, వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరే చూసిన లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.